జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రతిసారి అదే కదా ఓటింగ్ పర్సంటేజ్ 50% కూడా దాటట్లేదనే అభిప్రాయం జనరల్. మొన్న లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి 47% అయింది. ఈసారి ఇంకో 1% పెరిగింది కాబట్టి జనం మాకు అనుకూలంగా ఓటేసారని అధికార పార్టీ చెప్పి మా విధానాలకు మద్దతు అని చెప్పని అంటున్నారు కదా. మీరు చూడండి సార్, లాస్ట్ టైం మునుగోడు కానీ ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా మనకు ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరుగుద్ది సార్. జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 45, 50, 60 రావడం ఇస్ కామన్ సార్. కానీ ఇలా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్, అన్ని పార్టీల కాన్సన్ట్రేషన్, ప్రభుత్వ యంత్రాంగం కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. అప్పుడు ఓటింగ్ పెరుగుతుంది సార్. ఆబ్వియస్గా 10 to 20% పెరగాలి, 70% అని రావాలి. అంటే పెరగలేదు అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇందులో కనపడుతుంది సార్. ప్రభుత్వం ఏంటంటే గెలవాలంటే ఇలా నల్లరిని చేస్తే సామాన్య వ్యక్తులు కానీ అటు ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కానీ బయటికి రారు. గొడవలో పోవడం ఎందుకు, ఓటు వేయడం ఎందుకు. ఈ రోజుల్లో సామాన్యుడు ఎలా ఉన్నాడంటే ఓటు వేయడం ఎందుకు అన్న స్థాయికి వచ్చాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం బాగాలేక, అక్కడ అట్మాస్ఫియర్ లేక, ఫెసిలిటీస్ లేక, ఎలక్షన్ కమిషన్ ఇంకా పాత పద్ధతులు అమలు చేయడంతో కొంతమంది రావట్లేదు.